హాయ్! హలో! గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి అందరికి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందరూ నిండు నూరేళ్ళు హ్యాపీగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనము రాముల గుడికి వెళ్తాం. శ్రీరామనవమి రోజు గాని, ఉగాది పండుగ రోజు గాని, లేదా వేరే అదర్ ఫెస్టివల్ రోజు గాని, మనము గుడికి వెళ్తాం. మనము పూజారి పూజంతా చేసిన తర్వాత జస్ట్ వెళ్లి టెంకాయ కొట్టుకొచ్చుకొని, లేదా అభిషేకం చేయించుకొని ఇంటికొచ్చేస్తాం. కానీ ఆ టైంలో వెళ్ళేదానికన్నా గుడికి అభిషేకం జేస్తారు గదా! అంటే మార్నింగ్ లేస్తేనే స్వామికి అభిషేకం జేస్తారు. పాలు, పెరుగు, నెయ్యి నెయ్యి, పాలు, పెరుగు, నెయ్యి గంధంతో పూజ చేస్తారు. తేనె. 5, 5 రకాలతో అభిషేకం చేసినప్పుడు ఆ టయానికి వెళ్లి మనకి రామునికి చాలా ప్రీతికరమైనది గంధం. గంధంతో అభిషేకం చేసినప్పుడు మనం ఏదైతే మనసులో ఏ కోరికైతే మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటామో అది కంపల్సరీ శ్రీరామచంద్రుడు మనకి ప్రసాదిస్తాడంట. అందుకనేసే చాలా మంది తెలియక అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టించుకోవడానికి మాత్రమే వెళ్తాం. కానీ ఇప్పుడు చెప్తున్నా మీకు ఈ వీడియో చూసినంకైనా మీకొక ఐడియా ఉండాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అభిషేకానికే వెళ్ళండి. అభిషేకానికి వెళ్ళి ఫస్ట్‌నే అభిషేకం వెళ్ళేటప్పుడు ఫస్ట్ పాలు, తర్వాత పెరుగు, తర్వాత తేనె, నెయ్యి వేస్తారు గదా! అలా వేసినప్పుడు గంధం వేస్తారు. గంధం వేసిన తర్వాతనే నీళ్ళతో అభిషేకం చేస్తారు. అప్పుడు కంపల్సరీగా మీరు గంధం ఎప్పుడైతే అభిషేకం చేస్తారో ఆ టైంలో ఏదైతే మనసులో కోరుకుంటారో అదే జరుగుతుంది. ఓకేనా? ఇన్నాళ్ళు తెలీదు గదా! ఇప్పుడు ఈ వీడియో చూసారు కాబట్టి కంపల్సరీ వెళ్లి మేము మీకు ఏదైతే మీరు దేవుడిని కోరుకోవాలనుకుంటున్నారో ఆ కోరిక కోరుకోండి. ఓకేనా? ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ అందరికి.